జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడును వానితో ఇలాగూ సెలవుస్తున్నాడు. దేవుడు ఒకరితో మాట్లాడుతూ అన్నాడు. దేవుడు ఒకరితో, అతడు ఎవడంట? మనుషుల చేత నిరాకరింపబడిన వాడు. మనుషుల చేత మాట్లాడలేదా? మాట్లాడుతున్నారు. రెస్పాండ్ అవుతుందా? రెస్పాండ్ అవుతున్నారు. కానీ చెప్పింది మాత్రం అలాగే విన్నారు తప్ప చెప్పింది విన్నారు. ఇది రెండవదిగా జనులకు అసహ్యుడు. మంచి చెప్తే జనాలకి అసహ్యుడే. ఇక మూడవదిగా నిర్దయాత్మల సేవకుడు. నాకు దయలేని ఆత్మలు తమ శరీర కోరికలను మనసు కోరికలు నెరవేర్చుకోవడానికి ఎటువంటి పనికైనా దిగజారిపోయే మనుషులు, వారి యొక్క కుళ్ళు కుతంత్రాలు పిల్లలకి కుటుంబాలకి నేర్పేసే మనుషులు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతుంటే వారి గురించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి సేవకులు ఇలాగూ సెలవు చెప్పండి. ఈ మూడు అంశాలు ఎవరు? దేవుని. ఇప్పుడు జనాలకి మంచి చెప్పేవాడు పాల్గొ దేవుడు సేవకుడు. మాట వినకపోయినా వాళ్ళ గురించి ప్రార్థన చేసేది ఎవడు? పాస్టర్. మనిషి భాష ఏదో చెప్తే ముందు అలాగే అన్నాడు, తర్వాత ఆ మాట కూడా కంటిన్యూ. ఇవన్నీ సేవకుడు పడి 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 ఉన్నాడు. ఈ సేవకుడు బాధ మనుషులు ఎవరు?